హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బై హసీనా డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం సైన్స్ మెథడాలజీలో ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయనేది డిస్కస్ చేసుకుందాం. క్లాస్లోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, వాచ్ మై వీడియోస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి, అనువైన సహజ వాతావరణంలో వ్యక్తి పూర్తి చేయబడే సంపూర్ణ హృదయపూర్వక ప్రయోగాత్మక కృత్యమే ప్రకల్పన అని అన్నది ఎవరు అంటే డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్. అనువైన సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సంపూర్ణ హృదయపూర్వక ప్రయోజనాత్మక కృత్యమే ప్రకల్పన అని అన్నది డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్. సమస్య కృత్యాన్ని దాని సహజ వాతావరణంలో పరిష్కారం చేయటమే ప్రకల్పన అన్నది ఎవరు అంటే జేఏ స్టీవెన్సన్. సమస్య కృత్యాన్ని దాని సహజ వాతావరణంలో పరిష్కారం చేయటమే ప్రకల్పన అన్నది ఎవరు? జేఏ స్టీవెన్సన్. పాఠశాలలో దిగుమతి అయిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అన్నవారెవరు? బెల్లార్డ్. పాఠశాలలో దిగుమతి అయిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అన్నవారెవరు? బెల్లార్డ్. వ్యూహ రచనను యోచించి చేయటానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్య భాగమే ప్రకల్పన అన్నవారెవరు? పార్కర్. వ్యూహ రచనను యోచించి చేయడానికి విద్యార్థులు బాధ్యులుగా చేసే కృత్య భావమే ప్రకల్పన అన్నవారెవరు? పార్కర్. లక్ష్య ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్మాణాత్మకమైన ప్రయత్నం లేదా ఆలోచన ప్రకల్పన అన్నవారెవరు? థామస్ అండ్ లాంగ్. లక్ష్య ప్రయోజనం కోసం విద్యార్థి స్వయంగా తీసుకునే నిర్మాణాత్మకమైన ప్రయత్నం లేదా ఆలోచన ప్రకల్పన అన్నవారెవరు? థామస్ అండ్ లాంగ్. ప్రణాళిక అంటే అనుకున్న గమ్యం సాధించటానికి అవసరమయ్యే కృత్యాల కోసం చేసే ఆలోచన ప్రక్రియ. ఇది ముందు చూపుతో కూడునది అన్నది ఎవరు అంటే ఆక్స్ఫర్డ్ నిఘంటువు. ప్రణాళిక అంటే అనుకున్న గమ్యం సాధించటానికి అవసరమయ్యే కృత్యాల కోసం చేసే ఆలోచన ప్రక్రియ. ఇది ముందు చూపుతో కూడినది అన్నవారెవరు? ఆక్స్ఫర్డ్ నిఘంటువు. భవిష్యత్తు కోసం వేసే పథకమే ప్రణాళిక అన్నవారెవరు? ఎల్లెన్. భవిష్యత్తు కోసం వేసే పథకమే ప్రణాళిక అన్నవారు ఎల్లెన్. ఒక ప్రయోజనాన్ని ఆశించి పనిచేయడం కోసం సరైన ఎంపిక చేసుకోవటమే ప్రణాళిక ప్రక్రియ అన్నవారెవరు? రాబిన్స్. ఒక ప్రయోజనాన్ని ఆశించి పనిచేయడం కోసం సరైన ఎంపిక చేసుకోవటమే ప్రణాళిక ప్రక్రియ అన్నవారెవరు? రాబిన్స్. నెక్స్ట్ బిట్ వచ్చేసి, నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణలను రూపొందించటమే అగమనం అన్నవారెవరు? ఫౌలర్. నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణలను రూపొందించటమే అగమనం అన్నవారెవరు? ఫౌలర్. నేను ఇవన్నీ కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్ బిఎడ్ బుక్లో నుంచి తీసి మీకు సైకాలజీ బిఎడ్ సైన్స్ బుక్స్ నుంచి గ్యాదర్ చేసిన బిట్స్ అన్నమాట. ప్రతి బిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలను రూపొందించడమే అగమనం అన్నవారెవరు? జీవన్. ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలను రూపొందించడమే అగమనం అన్నవారెవరు? జీవన్. సర్వవ్యాప్తమైన నిజ స్థితిని నిర్ణయించడంలో తీర్పునిచ్చే పద్ధతిని విశ్లేషించటమే అగమనం అన్నవారెవరు? వెల్టన్. సర్వవ్యాప్తమైన నిజ స్థితిని నిర్ణయించటంలో తీర్పునిచ్చే పద్ధతిని విశ్లేషించటమే అగమనం అన్నవారెవరు? వెల్టన్. ప్రత్యేకాంశం నుంచి సార్వత్రిక విషయం వైపు సాగే పద్ధతి ఏది? అగమన పద్ధతి. ప్రత్యేకాంశం నుండి సార్వత్రిక విషయం వైపు సాగే పద్ధతి ఏది? అగమన పద్ధతి. అగమన పద్ధతిలో గ్రీకు పదం ఎపగోగ్ను ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? అరిస్టాటిల్. అగమన పద్ధతిలో గ్రీకు పదం ఎపగోగ్ను ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు? అరిస్టాటిల్. సిసిరో లాటిన్ పదాన్ని అరిస్టాటిల్ ఏ పదం క్రింద అనువదించాడు? ఇండక్టియో. ఇండక్టియో అనే పదం కింద సిసిరో లాటిన్ అనే పదాన్ని అరిస్టాటిల్ అనువదించాడనమాట. ప్రత్యేకాంశం నుండి సామాన్యీకరణకు సాగే పద్ధతి ఏంటి అంటే ఇండక్టివ్ మెథడ్. ఇండక్టివ్ మెథడ్ అంటే అగమన పద్ధతి. ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటి? అగమన పద్ధతి. తెలిసిన విషయాల నుండి తెలియని విషయాల వైపుకు సాగే పద్ధతి ఏది? ఆగమన పద్ధతి. ఇండక్టివ్ మెథడ్. మూర్త భావన నుండి అమూర్త భావన లేదా విషయాల వైపు వెళ్ళే పద్ధతి కూడా ఆగమన పద్ధతి. ఇండక్టివ్ మెథడ్ అన్నమాట. పరిశీలన, పరిశోధన, ఆవిష్కరణలతో కూడిన పద్ధతి ఏది? ఆగమన పద్ధతి. పరిశీలన, పరిశోధన, ఆవిష్కరణలతో కూడిన పద్ధతి ఏది? ఆగమన పద్ధతి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి
విజ్ఞాన శాస్త్రం అంతిమ లక్ష్యం ఏమిటి అంటే తెలుసుకోవటం. విజ్ఞాన శాస్త్రం యొక్క బోధన ఏ పద్ధతిలో ప్రారంభమవుతుంది అంటే ఆగమన పద్ధతి ద్వారా ప్రారంభమవుతుంది. విజ్ఞాన శాస్త్రం యొక్క బోధన ఏ పద్ధతిలో ప్రారంభమవుతుంది? ఆగమన పద్ధతి. ప్రాచీన కాలం నుంచి అనుసరించబడుతున్న పద్ధతి ఏది? ఉపన్యాస పద్ధతి. ప్రాచీన కాలం నుంచి అనుసరించబడుతున్న పద్ధతి ఏది? ఉపన్యాస పద్ధతి. లెక్చర్ అనే ఇంగ్లీష్ పదం ఏ పదం నుండి ఉద్భవించింది? లెక్చర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. లెక్చర్ అనే ఇంగ్లీష్ పదం ఏ పదం నుంచి ఉద్భవించింది? లెక్చర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. నల్లబల్లపై రాసే పద్ధతి అని ఏ పద్ధతిని అంటారు? ఉపన్యాస పద్ధతి. నల్లబల్లపై రాసే పద్ధతిని ఏ పద్ధతి అని అంటారు? ఉపన్యాస పద్ధతి అని అంటారు. బోస్టన్లో అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1948. బోస్టన్లో అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1948. ప్రవర్తనవాదం రూపకర్త ఎవరు? వాట్సన్. ప్రవర్తనవాదం యొక్క రూపకర్త ఎవరు? వాట్సన్. మనోవిశ్లేషణ సిద్ధాంతం రూపకర్త ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. మనోవిశ్లేషణ సిద్ధాంతం రూపకర్త ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ జరిగిన సంవత్సరం ఎంత? 1956. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ జరిగిన సంవత్సరం 1956. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త ఎవరు? బెంజమిన్ ఎస్ బ్లూమ్. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త బెంజమిన్ ఎస్ బ్లూమ్స్. బ్లూమ్స్ అంటే బ్లూమ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. భావావేశ రంగం గురించి వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త ఎవరు? డేవిడ్ ఆర్ క్రాత్వోల్. భావావేశ రంగం నుంచి వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త డేవిడ్ ఆర్ క్రాత్వోల్. మానసిక చలనాత్మక రంగం గురించి వర్గీకరణ చేసిన శాస్త్రవేత్త ఎలిజబెత్ సింప్సన్ ధావే హేరో. వీళ్ళందరూ కూడా మానసిక చలనాత్మక రంగం నుంచి వర్గీకరణ చేసిన శాస్త్రవేత్తలు. ఎవరు అంటే ఎలిజబెత్ సింప్సన్ ధావే హేరో. ఓకేనా? ఐ హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలనేది కమెంట్ బాక్స్లో నాకు కమెంట్ చేయండి. Thank you, students.